ఈ స్టోరీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఆ ఊర్లో రాత్రి 1:00 తర్వాత ఎవరూ బయటికి రారు. ఒకవేళ వారు వచ్చినా మరలా తిరిగి ఇంటికి వెళ్లరు. నా పేరు కార్తీక్. నేను సిటీలో ఒక చిన్న జాబ్ చేస్తున్నాను. రేపు మా అమ్మా నాన్న వాళ్ళ పెళ్లి రోజు. కాబట్టి నేను మా ఇంటికి వెళ్తున్నాను. నేను మా ఊరికి వెళ్ళి చాలా రోజులైంది. కాబట్టి మా వాళ్ళకి నేను వస్తున్నానని చెప్పలేదు. ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని. మా ఊర్లో 10 డేస్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా ఇంటి దగ్గరలో సుస్మిత అండ్ రమణ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. తన హస్బెండ్ రమణ వేరే ఒక రిలేషన్షిప్లో ఉన్నాడు. అది వాళ్ళ వైఫ్ సుస్మితకి తెలిసింది. ఇక ఈ విషయం తను ఊరి పంచాయతీలో చెప్పి వాళ్ళ నిజం బయట పెడదామనుకుంది. ఆలోపు రమణ ఒక డ్రామా ఆడాడు. అదే పంచాయతీలో తన భార్య మీదే నిందలు వేసి సాక్ష్యాలు కూడా సృష్టించాడు. అప్పుడే ఊరు మొత్తం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటోళ్ళు ఊర్లో ఉంటే మంచిది కాదు, ఊరు మొత్తం ఇటువంటోళ్ళే తయారవుతారని సుస్మితకు ఒక కఠినమైన శిక్ష వేశారు. ఈ శిక్ష వల్ల ఇంకెవ్వరు ఇటువంటి తప్పుడు పనులు చేయాలంటే భయపడాలని రాత్రి 12 పైన సుస్మితను ఒక పెద్ద చెట్టుకి కట్టేసి రాళ్లతో దాడి చేసి తనను చంపేశారు. ఇక సుస్మిత తను తప్పు చేయకపోయినా ఊరి మొత్తం ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని ఊరి మీద అండ్ అలాగే తన భర్త మీద కోపంగా చూస్తూ తన ప్రాణాలు విడిచిపెట్టింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజు నుంచి మా ఊర్లో రాత్రి 1:00 పైన ఎవరైనా బయటకు వచ్చినా వారు మరలా తిరిగి ఇంటికి వెళ్ళరు. అంటే ఆ రాత్రే ఏదో ఒక చోట చనిపోయి ఉంటున్నారు. ఈ విషయం మా అమ్మ నాన్న అలాగే మా స్నేహితులు నాకు ఫోన్లో చెప్పడం వల్ల తెలిసింది. సడన్గా అలారం మోగింది. టైం చూస్తే రాత్రి 12 గంటలు. నేను 7 గంటల బస్సులో రావాలనుకున్నా. కానీ ఆ బస్ మిస్ అవ్వడంతో ఇదే మా ఊరికి చివరి బస్. ఈ బస్సు చేరుకునే లోపు టైం 12 అయింది. నాకు పెద్దగా వీటి మీద నమ్మకం లేదు. కానీ మనసులో ఎక్కడో చిన్న ఆలోచన. దానివల్ల కొద్దిగా టెన్షన్గా ఉంది. ఇక మా ఊరికి చేరుకున్న బస్సు ఆపడంతో కిందకి దిగాను. దాదాపు మా ఇంటికి వచ్చి 6-7 months అవుతుంది. అందుకని మనసులో ఎక్కడో ఆనందం. మా అమ్మా నాన్నల్ని చూస్తున్నానని. చిన్నగా మా ఇంటికి నడుస్తూ వెళ్తున్నా. టైం చూస్తే 12:50 అయింది. నాకెందుకో మా ఇంటికి దగ్గరయ్యకుంది గుండెల్లో కొంచెం భయం ఎక్కువ అవుతా ఉంది. ఎందుకంటే ఆ దగ్గరలోనే సుస్మిత అనే ఆమెని చెట్టుకు కట్టి చంపేశారు. మా ఇంటికి పోవాలంటే నేను ఆ చెట్టును దాటిపోవాలి. అందుకే కొంచెం గుండెల్లో భయంగా ఉంది. ఎంత ఫాస్ట్గా నడిచినా నేను మా ఇంటికి పోయేసరికి దాదాపు ఒక 10 minutes పడుతుంది. నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి దాదాపు టైం 1:00 దాటుతుంది. నాకు ఇటువంటి వాటి మీద పెద్దగా నమ్మకం లేదు. కానీ నా బుర్రలో 100 ఆలోచనలు నడుస్తున్నాయి. ఇలా కాదని నా జోబిలో ఉన్న బడ్స్ తీసి సాంగ్స్ పెట్టుకొని నడుస్తూ వెళ్తున్నా. ఎందుకో తెలీదు, సాంగ్స్ పెట్టుకున్నా నా హార్ట్ బీట్ పెరుగుతూ ఉంది. అప్పుడే బడ్స్లో సాంగ్స్ ఆగిపోయాయి. ఏమైంది చూస్తే బడ్స్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇక చేసేదేం లేక బడ్స్ని జోబీలో పెట్టుకొని మళ్ళీ నడుస్తూ వెళ్తున్నా. ఎందుకో తెలీదు, నన్ను ఎవరో వెనక నుండి ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. వెనక్కి తిరుగుదామా వద్దా అనుకుంటూ వెనక్కి తిరిగి చూశా. అక్కడ మొత్తం చెమ్మ చీకటిగా ఉంది. ఆ చీకటి వల్ల ఇంకొంచెం భయం వేసింది. కానీ ఆ చీకట్లో నల్లగా ఏదో ఒక రూపం దగ్గరికి వస్తున్నట్టు కనిపించింది. ఇక అది వేగంగా నా దగ్గరకు వచ్చేసింది. ఏంటని దాన్ని చూస్తే అది ఒక పిల్లి. దాన్ని చూసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నా. ఇక కొంచెం దూరం నడవగానే నా ఎదురుగా పెద్ద మర్రి చెట్టు. నేను ఆ చెట్టుని దాటి కొంచెం దూరం పోతే మా ఇల్లు వస్తుంది. ఇక చేసేదేం లేక నేను ఆ చెట్టును చూడకూడదు అనుకుంటున్నా. కానీ నా కళ్ళు ఆటోమేటిక్గా అదే చెట్టును చూస్తూ ఉన్నాయి. ఇక మనసులో ఈరోజు మా అమ్మా నాన్న పెళ్ళేమో కానీ ఈ భయంతో నాకు పెళ్ళి అయ్యేటట్టుంది అనుకుంటున్నా. నా నడక కొంచెం స్పీడ్ పెంచి తల కిందకు దించుకొని వెళ్తూ ఉన్నా. అప్పుడే గజ్జల సౌండ్.
వినిపించింది. అయినా గాని నేను నా నడక ఆపలేదు. కానీ ఆ గజ్జల సౌండ్ పెరుగుతూ వస్తుంది. ఆ సౌండ్ దగ్గరికొచ్చే కొంది అది నా దగ్గరికే వస్తున్నట్టుంది. అప్పటిదాకా వినిపిస్తున్న సౌండ్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఇక నేను ఊపిరి తీసుకొని వదలగానే నా వెనక నుండి ఎవరో నిల్చున్నట్టు అనిపించింది. తల కిందకు దించి నా నీడను చూస్తూ ఉన్నా. అప్పుడే పక్కకి చూడగానే నా నీడ పక్కన ఎవరిదో ఇంకో అమ్మాయి నీడ. దాన్ని చూడగానే నా గొంతులో తడి ఆరిపోయింది. నాకేం చేయాలో అర్థం కావట్లా. నా గుండె ఆగిపోతుందేమో అన్నంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఇక కళ్ళు గట్టిగా మూసుకొని కొద్దిసేపు తర్వాత కళ్ళు తెరవగానే ఆ నీడ నా పక్కనే వచ్చి నిల్చున్నట్టు కనిపించింది. ఇక నేను చిన్నగా తల తిప్పి చూస్తే అక్కడ ఏమీ లేదు. ఇక నేను పరిగెత్తుకుంటూ వెళ్తున్నా. అప్పుడే నా వెనక నుండి కార్తీక్, కార్తీక్, ఒక్కసారి నన్ను చూడు కార్తీక్ అని నా పేరును పిలిచారు. అప్పుడే నేను ఆ సౌండ్ వస్తున్న వైపు చూస్తే అదే నీడ. కార్తీక్, ఆగు కార్తీక్ అనుకుంటూ నా దగ్గరికే వస్తుంది. ఇక నేను మళ్ళీ పరిగెత్తడం స్టార్ట్ చేశా. అప్పుడే తను కోపంతో, రేయ్ ఆగమన్నా కదా అని గట్టిగా అరుస్తూ నా వెంట వస్తూ ఉంది. నేను వెనక్కి తిరిగి చూస్తూ పరిగెడుతున్నా. కానీ ఆ నీడ నాకు ఎక్కడా కనపడలేదు. ఇక ముందుకు తిరగగానే కేవలం నా ముందు 5 అడుగుల దూరంలో అదే నీడ నిల్చొని ఉంది. నా మనసులో ఇదే నాకు చివరి రోజు అనుకుంటూ కళ్ళు మూసుకున్నా. ఇక తను నా దగ్గరికి వచ్చి నా గొంతు పట్టుకొని పైకి లేపింది. ఇక నేను నా ఊపిరి అందుకోలేక కాళ్ళు చేతులు కదిలిస్తూ ఉన్నా. అప్పుడే నా షర్ట్ లోపల ఉన్న ఆంజనేయ స్వామి తాయెత్తు బయటపడింది. దాంతో ఒక్కసారిగా సుస్మిత ఆత్మ నన్ను విడిచిపెట్టడంతో నేను కింద పడ్డాను. అప్పుడే ఆ తాయెత్తు వల్ల సుస్మిత ఆత్మ కాలిపోవడంతో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ మాయమైపోయింది. నేను ఇక అటు ఇటు చూస్తూ ఇంటికి వెళ్ళాను. ఇక ఈ తాయెత్తు విషయానికి వస్తే 2 years బ్యాక్ నాకు చాలా అనారోగ్యం వచ్చింది. అప్పుడే మా అమ్మ ఒకసారి ఒక పూజారిని కలిసింది. తను చెప్పిన పనులను ఎంతో భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి నా మెడలో ఈ తాయెత్తుని కట్టింది. ఇక నేను ఒక్కసారి ఆంజనేయ స్వామిని మనసులో తలుచుకుంటూ మా ఇంటికి చేరాను. మా వాళ్ళను డోర్ తట్టి నిద్ర లేపగానే అప్పుడే బయటకు వచ్చారు. వాళ్ళ ముఖంలో కొంచెం ఆనందంతో పాటు కొంచెం భయం కూడా కనిపిస్తుంది. మా అమ్మ నన్ను కాళ్ళు కడుక్కో అని చెప్పి వెంటనే లోపలికి తీసుకొచ్చింది. ఇక నేను వాళ్ళకి నిజం చెప్పకుండా ఎందుకులే భయపెట్టడం అని సైలెంట్గా ఉన్నాను. మరుసటి రోజు అదే మర్రి చెట్టుగాడికి వెళ్ళి చూస్తే రమణ చనిపోయి ఉన్నాడు. రాత్రి తనకు సంబంధించిన వస్తువుల కోసం ఇంటికి తిరిగి వచ్చాడంట. ఇక అందరూ అనుకుంటున్నారు సుస్మిత ఆత్మే తనను చంపేసిందని. నాకు అప్పుడు అర్థమైంది, నన్ను మా అమ్మ కట్టిన ఆంజనేయ స్వామి తాయెత్తు కాపాడింది. కానీ మా ఊరికి ఈ శాపం ఇంకా కొనసాగుతూనే ఉంది అని. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.